మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రేక్షకులకు నమస్కారం. మరి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. మరి ఎండాకాలం సెలవుల్లో మరి ప్రయాణికుల కోరిక మేరకు స్పెషల్ ఎయిర్ బేసిస్ మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ యాత్రకి బస్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు ఏ ప్రాంతానికి అడిగినా కానీ ఆ స్పెషల్ ఎయిర్ బేసిస్ మీద కిలోమీటర్లు క్యాలిక్యులేట్ చేసి కిలోమీటర్లు గంటలు విచ్ ఎవర్ ఈజ్ హైయెస్ట్ ఆ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసి బస్సెస్ని ప్రొవైడ్ చేస్తాము. ఈ యొక్క అవకాశాన్ని ప్రేక్షకులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా అరుణాచలం యాత్రకు కూడా ఈ నెలలో మరి పౌర్ణమి రోజున యాత్రకి 2 days ప్రోగ్రామ్ అరేంజ్ చేశామండి. 10వ తేదీ నైట్న కనిగిరి డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. ఈ ప్రోగ్రాంలో 5 temples చూపిస్తాము. ఫస్ట్ కాణిపాకం, తర్వాత తిరుత్తణి, కంచిలో విష్ణు కంచి, శివ కంచి చూపిస్తామండి. ఆ తర్వాత అరుణాచలము గిరి ప్రదక్షిణ చేయిస్తాము. రిటర్న్ లో గోల్డెన్ టెంపుల్ చూపిస్తాము. మరి ఈ 5 temples కూడా ప్రేక్షకులు మరి సందర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఛార్జీ వచ్చేసేసి 2200 రూపాయలు. పిల్లలు పెద్దలు ఎవరికైనా కానీ ఒకటే ఛార్జీ ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాలు ఇప్పుడు జరుగుతున్నాయి. రేపు 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమంలో, త్రివేణి సంగమంలో ఈ యొక్క సరస్వతి పుష్కరాలు జరుగుతాయండి. 17వ తేదీ ఫస్ట్ బస్సు మన కనిగిరి డిపో నుంచి సూపర్ లగ్జరీ ఏర్పాటు చేశాము. ఈ జర్నీ 2 days ఉంటుంది ఈ ప్రోగ్రాము. దీంట్లో కాళేశ్వరము, రామప్ప దేవాలయము, వరంగల్ భద్రకాళి, 1000 స్తంభాల గుడి వీటిని సందర్శించుకోవడం జరుగుతుందండి. టికెట్ వచ్చేసి 2000 రూపాయలు ఇది. కాబట్టి ప్రేక్షకులు ఈ యొక్క సదవకాశాన్ని 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ సరస్వతి పుష్కరాల యాత్రని ప్రేక్షకులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి ఈ 2 యాత్రలకు కూడా సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేస్తున్నాము. అరుణాచలానికి అయితే 2200 ఛార్జీ. దీనికి సరస్వతి పుష్కరాలకు వచ్చేసేసి 2000 రూపాయలండి. బోత్ కూడా 2 days యాత్ర కాబట్టి ఆన్లైన్లో పెట్టున్నాము. రిజర్వేషన్ ద్వారా మీరు మీ యొక్క టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చినా కానీ మేము టికెట్స్ బుక్ చేస్తాము. రేపు 10వ తేదీన అరుణాచలానికి ఇప్పటికే 17 సీట్లు రిజర్వేషన్ అయ్యాయి. కాబట్టి త్వరపడి మీ యొక్క టికెట్స్ని రిజర్వేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.